యేసు ప్రభు వారు మాట్లాడుతూ అన్నాడు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయమన్నాడు, ప్రేమించమని చెప్పి. అది యేసు ప్రభు వారు మనకిచ్చినటువంటి ఒక గోల్డెన్ రూల్. అది ఓ బంగారపు లాంటి రూల్. ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని యేసయ్య చెప్పాడు కనుక మన వలె మన పొరుగు వారిని ఏం చేద్దాం, మనము ప్రేమిద్దాం. 2021లో ప్రపంచమంతా కూడా భయంకరమైనటువంటి కరోనా వ్యాధి చేత బాధపడ్డారు. కరోనా అనేటువంటి మహమ్మారి చైనా దేశం నుండి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు 195 దేశాలకు వ్యాపించి ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ప్రపంచమంతా కూడా లాక్డౌన్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో చాలామంది కరోనా వ్యాధి చేత బాధపడుతూ ఉన్నప్పుడు సరైన మందులు కొనుక్కోవడానికి వారి దగ్గర డబ్బులు లేవు. సరి అయినటువంటి వైద్యం లేకుండా చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో దైవజనులు, ప్రాముఖ్యంగా దేవుని పిల్లలు, గొప్ప గొప్ప దైవజనులు ఎవరైతే ఉన్నారో వారి మందిరాలనే హాస్పిటల్స్గా మార్చేసి వారి మందిరాల్లో కొన్ని బెడ్లు, కొన్ని పడకలు ఏర్పాటు చేసి, మంచి డాక్టర్లను పెట్టి, మంచి వైద్యాన్ని పెట్టి, మంచి భోజనాన్ని వారికి అందించి, ఎప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో వారి నుంచి చాలామంది ప్రజలను కాపాడి, మంచి వైద్యాన్ని, మంచి భోజనాన్ని వారికి అందించి, వారి ప్రాణాలు పోకుండా కాపాడినటువంటి దైవజనులు మన తెలుగు రాష్ట్రాలు ఎంతమంది గొప్ప సేవ చేశారో దేవునికి స్తోత్రం చెప్దామా? దానికి కారణం ఏంటి చెప్పండి? వారికి ఉన్న మంచి హృదయం. ప్రభు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు కనుక నా ప్రభు చెప్పిన మాట నేను పాటించాను. ప్రభు మమ్మల్ని ఆశీర్వదించాడు, ప్రభు మమ్మల్ని దీవించాడు. ఆ దీవెనలో కొంతైనా పేదవారికి సహాయం చేయాలని మంచి దాతృత్వము కలిగి దైవజనులు ముందుకొచ్చారు. అక్కరలో ఉన్న వారికి సహాయం చేశారు. మంచి వైద్యాన్ని అందించడానికి, మెడిసిన్ ఇవ్వడానికి వారి ధనాన్ని ఖర్చు పెట్టి